ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తుంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో జుట్టు పొడవుగా పెరగడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ చిట్కా ఫాలో అయితే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, అలాగే కాంతివంతంగా మెరుస్తుంది. ఈ రెమెడీ కోసం మనం కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికమే. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సహజమైన ఉత్పత్తులతో మనం ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు ముఖానికి అందాన్ని ఇస్తుంది. ముఖం అందంగా ఉండాలంటే జుట్టు కూడా అందంగా పొడవుగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ చిట్కా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం మనం కలోంజీ విత్తనాలను ఉపయోగిస్తున్నాం. కలోంజీ విత్తనాల్లో విటమిన్ డి, కాల్షియం, ఐరన్, జింక్, మ్యాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పొడిబారటం, జుట్టు రాలిపోవటం, తెల్ల జుట్టు సమస్యలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు పొడవుగా ఒత్తుగా ఉండేలా చేస్తుంది. కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. కలోంజీ విత్తనాలు అన్ని సూపర్ మార్కెట్లోనూ రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటున్నాయి. తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. 2 స్పూన్ల కలోంజీ విత్తనాలను మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చుండ్రును తగ్గిస్తాయి. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం. జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. జుట్టును బాగు చేస్తుంది. కలోంజీ పౌడర్గా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లో కలోంజీ పౌడర్ను తీసుకోవాలి. మనం ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటున్నాం. మన జుట్టును బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు. తర్వాత అలోవెరా జెల్ వేస్తున్నాం. అలోవెరా ఇదైనా వాడవచ్చు, లేదా మన ఇంట్లో పెరట్లో ఉన్న అలోవెరా అయినా వాడవచ్చు. అలోవెరా జుట్టు రాలకుండా చేస్తుంది, అలాగే చుండ్రును తగ్గిస్తుంది, ముడత కణాలు తొలగిస్తుంది, జుట్టు మెరుస్తూ మృదువుగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్న వారికి కలబంద చాలా బాగా సహాయపడుతుంది. న్యాచురల్ కండిషనర్గా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జుట్టుకు తేమను అందిస్తుంది. జుట్టు బాగా పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది. చూసారుగా. ఇక దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి. అదే విటమిన్ ఈ క్యాప్సిల్. ఒక విటమిన్ ఏ క్యాప్సిల్ వేస్తే సరిపోతుంది. విటమిన్ ఏ క్యాప్సిల్లో ఉన్న ఆయిల్ జుట్టు నిర్మాణాన్ని మార్చడానికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అలాగే జుట్టు మెరిసేలా చేస్తుంది. ఈ టాబ్లెట్స్ మెడికల్ షాప్లో అందుబాటులోనే ఉంటాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే విటమిన్ ఈ ఆయిల్ స్కిప్ చేయొచ్చు. కాకపోతే విటమిన్ ఈ ఆయిల్ వేస్తే ఇంకా మంచిది. విటమిన్ ఈ ఆయిల్, అలోవెరా, కలోంజీ పొడి 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారుగా, బాగా కలిసిపోయింది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇక మనం దీనిలో వాడిన అలోవెరా గురించి తెలుసుకోవాలంటే, అలోవెరా జెల్లో ఉండే లక్షణాలు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. చాలామంది ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో పెంచుకుంటున్నారు. వీటికి నీరు ఎక్కువ పోయకపోయినా బతుకుతాయి. చూసారుగా. ఈ మిశ్రమం తయారు చేసుకోవటం చాలా ఈజీ. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక పావు గంట అలా వదిలేయాలి. ఈ మిశ్రమం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. మనం వాడిన కలోంజీ, అలోవెరా, ఇక విటమిన్ ఏ క్యాప్సిల్, ఈ 3 వలన మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు 2 వారాలు వాడేటప్పటికే
ఆ తేడా బాగా కనపడుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గడం ప్రారంభం అవుతుంది. ఒక నెల నుంచి 2 నెలలు అంటే 4 వారాల నుంచి 6 వారాలు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ని ట్రై చేయండి. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడండి. జుట్టు రాలటం ఆగి బాగా పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.